ఈరోజు మార్నింగ్ నాటికి మనకు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ముగిసింది. సో దానిలో భాగంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలో 3వ స్థానం లోపల నిలబడడం 60,187 ఓట్లు నాకు రావడం జరిగింది. గత 7 నెలలుగా జెన్యూన్గా ఈ 4 జిల్లాల లోపల ఉన్నటువంటి 42 నియోజకవర్గాల లోపల గ్రౌండ్ లోపల నేను వర్క్ చేస్తూ వెళ్ళాను. దానిలో భాగంగానే మ్యాక్సిమం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుంది, ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అనేటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ గత 7 నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది. ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు, సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు, రాజకీయాలను పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ సరళిని కనుక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతా ఉన్నది. సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్ధపడ్డాయి. అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అసలు కాంగ్రెస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం రెండు వైరుధ్యభరితమైనటువంటి సిద్ధాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలకు. అలాంటిది 1-2 వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకడుంటే వాడు గెలిస్తే రేపు మరొక 10 మందిని తయారు చేస్తాడు, బహుజనులు ముందుకొస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీలు ఏకమైనటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర సమాజానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా ఫైట్ ఆపడం జరగదు. ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నాపైన నమ్మకం ఉంచి, నాపైన విశ్వాసం ఉంచి గత 7 నెలల నుంచి నా కోసం పనిచేయడం జరిగింది. నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, అదేవిధంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను తెలియకుండా కూడా జస్ట్ నేను పంపించినటువంటి వీడియోస్, రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి హీఈస్ ఫిట్, హీఈస్ ఏబుల్ ఫర్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక నమ్మకంతో నేను కలవకున్నా కూడా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల వాళ్ళకు తెలిసినటువంటి పరిచయాలు, బంధువులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి టీమ్గా ఏర్పాటై 2 రాజకీయ ప్రధానమైనటువంటి నేషనల్ పార్టీస్ని ఒక రకంగా వణుకు పుట్టించినటువంటి నేపథ్యం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు మీరు చూసారు, కేవలం ఒక వ్యక్తి నామినేషన్ ఆపడం కోసం, ఒక వ్యక్తి నామినేషన్ కంప్లీట్గా సప్రెస్ చేయడం కోసం 6 మంది మంత్రులు, ఒక పిసిసి ప్రెసిడెంట్, 2 విప్పులు, 20 మంది ఎమ్మెల్యేలు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తిపైకి, ఒక కామన్ మ్యాన్ పైకి ఒక సీఎం 3 సభలు పెట్టి ప్రచార నేపథ్యం జరిగినటువంటి విధానం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈ వ్యక్తి మీలాగా రాజకీయ నాయకుడు కాదు, తప్పనిసరిగా సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు, సమస్యలు తెలిసినోడు, సమస్యల నుంచి పుట్టినోడు, భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల కోసం తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ గట్టిగా దన్నుగా నిలబడి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా మా మిత్రులందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదే కోణం లోపల నా కోసం 7 నెలలుగా నిర్విరామంగా, నిరంతరాయంగా ఎక్కడ కూడా శక్తి వంచన లేకుండా, ఫ్యామిలీస్ కూడా పాపం దూరమై ఎక్కడెక్కడో పనిచేస్తూ తిండి తిప్పలు లేకుండా 7 నెలల నుంచి పనిచేస్తున్నటువంటి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ రుణం ఎట్టి పరిస్థితుల లోపల, నా జీవితాంతం మీ రుణం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను. ఎందుకంటే ఒక క్యాడర్ లేనటువంటి వ్యక్తి, ఎలాంటి పార్టీ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ వచ్చి 60,000 పైచిలకు ఓట్లు తెచ్చుకోవడానికి కారణం కేవలం మీరు మాత్రమే. కాబట్టి మీ రుణం జీవితాంతం ప్రసన్న హరికృష్ణ ఎట్టి పరిస్థితి లోపల మర్చిపోడు. అండ్ ప్రసన్న హరికృష్ణ ఒక్కడు కాదు అని చెప్పేసి మీరందరూ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం మీ ఓట్ల ద్వారా చెప్పారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ మీకు రేపు భవిష్యత్తు లోపల ఏ సమస్య ఉన్నా కూడా మీకు దన్నుగా నిలబడతాడు, మీ ముందే నిలబడి ఉంటాడు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి
నాకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క పట్టభద్రునికి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలు డబ్బులమై అయినటువంటి సందర్భం లోపల నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి నేపథ్యం వేరు. ఒక రూపాయి కూడా పంచకుండా, అంటే ఎలక్షన్స్ లోపల ఓటరుకు ఒక రూపాయి పంచకుండా, సభలు సమావేశాలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి జేబులో ఇవ్వకుండా నేను కొన్ని వందల సభలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఒక రూపాయి ఓటర్కి ఇవ్వకుండా 60,000 పైచిలకు ఓట్లను తీసుకొచ్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి నేను త్యాగం చేసి ఈ రాజకీయాల లోపలికి వచ్చాను. మరి ఏ విధంగా మీరు చూసారు, 1000, 2000, 3000 పంచినటువంటి నేపథ్యం మీ అందరికీ గుర్తెరిగింది. అనేక రకాల ప్రలోభాలకు గురి చేసినటువంటి పరిస్థితులు మీరందరూ, అంటే పోలింగ్ బూత్ ముందే, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం, ఎంత దారుణమైనటువంటి విషయం, పోలింగ్ బూత్ ముందే 1500, 2000 జేబులో పెట్టి పంపించినటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి రాజకీయాలకు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ స్వస్తి చెప్పడానికి ముందుంటాడు అని చెప్పేసి మీ ద్వారా మరొకసారి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు ఎవరైతే నిరుద్యోగ సమాజం ఉన్నారో, ఉద్యోగ సమాజానికి సంబంధించినటువంటి సమస్యలు, వారికి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఏమున్నా కూడా ప్రసన్న హరికృష్ణ ముందుండి కొట్లాడతాడు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరు కూడా చెప్పదలుచుకున్నా. మరి ఈ ఓటింగ్ విధానం లోపల నా జీవితాన్ని త్యాగంగా చేసి నేను పక్కకు పెట్టి నేను రాజకీయాల లోపలికి వచ్చినటువంటి దరిమిల నా కుటుంబం నాకు వెన్నుదన్నుగా ఉంది. ముఖ్యంగా నా భార్య, అంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల ఉద్యోగాన్ని, దట్టు చిన్న ఉద్యోగం కాకుండా అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి వస్తున్నప్పటికీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా, ఎక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుండా నాకు వెన్నుదన్నుగా నిలబడి నా జీవితాంతం ఇప్పటి వరకు నడిచి ఎక్కడ కూడా చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు ప్రచార కార్యక్రమం లోపల ఉన్నా మీరు డిసప్పాయింట్ కావద్దు, యూ కెన్ గో హెడ్ అని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు పుష్ చేస్తున్నటువంటి నా భార్యకు మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఆమె రుణం నేను జీవితాంతం మర్చిపోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నాకు గుర్తుంటుంది. అదేవిధంగా 10th రోజు నేను నామినేషన్ వేశాను బీఫామ్ పైన బీఎస్పీకి సంబంధించి. మరి బీఎస్పీ శ్రేణులు, బ్యామ్సెఫ్ శ్రేణులు ఎక్కడికక్కడ శక్తి వంచన లేకుండా ఈ 13 జిల్లాల లోపల కష్టపడ్డాయి. కాబట్టి ఈ 17 రోజులు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్కు లోను కాకుండా ఎఫర్ట్ను పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా గుండె లోతుల్లో నుంచి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు బీఎస్పీ మా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా నాకు ఈ ఫిట్ అనేటువంటి ఉద్దేశంతో నాకు ఢిల్లీకి పిలిపించి బీఫామ్ ఇప్పటి వరకు దేశ చరిత్ర లోపల ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బీఫామ్ బీఎస్పీ పార్టీ నుంచి ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. కానీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ త్యాగం చేసి వస్తున్నాడు, గ్రౌండ్లో పనిచేస్తున్నాడు, మంచిగా ఉన్నది, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల లోపల ఉండాలి అనేటువంటి నేపథ్యంతో ఢిల్లీకి నన్ను పిలిపించుకున్నటువంటి కుమారి బెహెన్జీ మాయావతి గారికి మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ గారికి, మిగతా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరికీ కూడా, నాకు పార్టీలకు అతీతంగా పార్టీ లైన్ను దాటి కూడా నాకు చాలా పార్టీల మిత్రులు సహాయ సహకారాలు అందించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మేధావి వర్గం సమాజం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు చేదోడు వాదోడుగా అప్పుడప్పుడు ఇంటెలెక్చువల్ సపోర్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా, అదేవిధంగా గత 7 నెలల నుంచి ప్రస్తుతం వరకు నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, సో ఈ క్యాండిడేటు రైట్ అనేటువంటి ఉద్దేశంతో నాకు గత 7 నెలల నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. యాజ్ ఎ లర్నర్గా పోల్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చిన్న అసెంబ్లీ సెగ్మెంట్ అయితే మనకు ఒక 5-6 మండలాలు, 7-8 మండలాలు ఉంటాయి. మాకున్నటువంటి టీంను ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలో అక్కడెక్కడ డిప్లాయ్ చేయొచ్చు, మంచి అవుట్పుట్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ 42 నియోజకవర్గాలు 4642 గ్రామాల లోపల, సో 271 మండలాలకు సంబంధించినటువంటి 499 పోలింగ్ బూత్స్ లోపల మేము మ్యాక్సిమం మన వైపు నుంచి డిప్లాయ్ చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ డబ్బులు పంచకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఒక చుక్క మద్యం పంపిణీ చేయకుండా, ఒక రూపాయి పంపిణీ చేయకుండా రాజకీయాల లోపలికి వచ్చినాం. కాబట్టి సో ఇది మ్యాక్సిమం మేము మా వంతు ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కొంత పోల్ మేనేజ్మెంట్ లోపల మాకు కొంత లోటుపాట్లు కనబడ్డాయి. తప్పనిసరిగా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల
దే విల్ బి ఓవర్కమ్డ్. భవిష్యత్తు లోపల ప్రసన్న హరికృష్ణ యొక్క జర్నీ కంటిన్యూ అవుతుంది. నన్ను నమ్మినటువంటి వ్యక్తుల కోసం వెన్నుదన్నుగా ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.